ఏంటి మమ్మీ ఎవడీడు? సో నన్ను డ్రాప్ చేయనికి మా తమ్ముడు సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. సో ఆ వీడియోలో చెప్పాను కదా నాకు ఈ టెంపుల్కి ఒక బాండ్ ఉందని. అది ఏంటంటే ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. మార్నింగే సాయిబాబా పాటలు వింటూ డైలీ అదొక అలవాటు అయిపోయింది నాకు. ఇంకా మ్యారేజ్ తర్వాత అయితే చాలా అంటే చాలా మిస్ అయ్యాను ఈ టెంపుల్స్కి. పక్కన కూర్చొని మా తమ్ముడిని గెలుపుతా ఉన్నా. నాకు వాడిని విసిగించడం అంటే చాలా ఇష్టం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రామేశ్వరి బ్లాగ్స్. అయితే ఈ రోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నా క్లోజ్ ఫ్రెండ్, తన పేరు శైలజ. సో మేమిద్దరం మీట్ అయ్యి చాలా అంటే చాలా డేస్ అయింది. డేస్ కూడా కాదు, ఒక 2-3 ఇయర్స్ అయింది మేము మీట్ అయ్యి. సో అందుకే తనకు నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె 2-3 డేస్ నుంచి కాల్ చేస్తూనే ఉంది కంటిన్యూస్గా. బట్ నేను లిఫ్ట్ చేయలే కాల్, ఎందుకంటే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందని తెలిసిపోతుంది అనేసి నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చానని తనకు తెలియదు. సో అందుకే ఇంకా ఈరోజు డైరెక్ట్ వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తున్నాను. అండ్ దాంతో పాటే ఫస్ట్ ఇక్కడ మా ఇంటి దగ్గర టెంపుల్ ఉంది, సో అక్కడ మొక్కేసి అండ్ బ్యాంక్లో కొంచెం పని ఉంది, సో అది చేసేసి వెళ్దాము. సో లెట్స్ గో. ఏంటి మమ్మీ ఎవడీడు? స్టైల్ ఇట్లా చేస్తుండో చూడండి ఫ్రెండ్స్. భాయ్ బోల్తే అంట. వీడిది హెయిర్ స్టైల్ ఖరాబ్ అవుతుందంట. చూడండి, వీడిది ఒక హెయిర్, దానికి ఒక స్టైల్, మళ్ళీ అది ఖరాబ్ అవ్వడం. సో నన్ను డ్రాప్ చేయనికి మా తమ్ముడు సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. సో నన్ను డ్రాప్ చేయడానికి మా తమ్ముడు వస్తుండు. సో ఇంకా వాడే ఈరోజు నా డ్రైవర్ అనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాల్సిందే. వాడికి ఈరోజు కాలేజ్ లేదు, సో ఇంకా ఈరోజు నన్ను వాడే తిప్పాలి మొత్తం. సో ఇదిగోండి వీడే. అండ్ వీడి హెయిర్ అప్డేట్ ఇస్తాను చూడండి. గుండున్న జుట్టు ఇంత వచ్చింది చూడండి. హీస్ హెయిర్స్. మా కాలనీలోనే తులజభవాని టెంపుల్ ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, బోనాలు ఇక్కడే చేసుకున్నాము. సో ఆ వీడియోలో చెప్పాను కదా నాకు ఈ టెంపుల్కి ఒక బాండ్ ఉందని. అది ఏంటంటే ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఎందుకు నాకు అమ్మవారు సేవలు చేసుకోవాలంటే చాలా ఇష్టం. మ్యారేజ్కి ముందు ఎవ్రీ సాటర్డే వచ్చి నాకు కుదిరినప్పుడల్లా ఇక్కడికి వచ్చి టెంపుల్ అంతా ఊడ్చి క్లీన్ చేసి ముగ్గేసి మంచిగా అమ్మవారిని పూజ చేసి వెళ్ళేదాన్ని. టెంపుల్ వాష్ చేయడానికి బకెట్స్ ఏం లేకపోతే ఇంకా వేరే వాళ్ళ తీసుకొచ్చి మరి వాష్ చేసేదాన్ని. అది కూడా నా ఇష్టంగా నేను చేశాను. నాకు ఒక కోరిక ఉండే, అది అప్పుడే నెరవేరిపోయింది. అండ్ అక్కడే ఇంకా అమ్మవారి టెంపుల్ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో ఇంకా సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా సాయిబాబా ఇక్కడే వెలిసారు. మ్యారేజ్ తర్వాత అయితే ఈ 2 టెంపుల్స్ చాలా అంటే చాలా మిస్ అయ్యేదాన్ని. ఎందుకంటే మ్యారేజ్కి ముందు నేను మా అక్క ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చేవాళ్ళం, వచ్చి పూజ చేసేసి మంచిగా వెళ్ళేటోళ్ళం. కాబట్టి అదొక మెమొరబుల్గా ఉండిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి డైలీ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సాయిబాబా పాటలు పెడుతూ ఉంటారు. మార్నింగే సాయిబాబా పాటలు వింటూ డైలీ అదొక అలవాటు అయిపోయింది నాకు. ఇంకా మ్యారేజ్ తర్వాత అయితే చాలా అంటే చాలా మిస్ అయ్యాను ఈ టెంపుల్స్కి. సో ఇంకా అమ్మవారు అండ్ సాయిబాబా దర్శనం చేసుకొని ఇంకా యూనియన్ బ్యాంక్లో చిన్న పని ఉంటే ఇంకా వెళ్ళిపోయాము. నేను నా అకౌంట్ యూజ్ చేస్తలేను కాబట్టి ఇంకా అది యాక్టివేట్ చేయించుకుందాం అనేసి కేవైసీ చేయించాను. సో ఇంకా ఫామ్ ఫిల్అప్ చేసేసి సబ్మిట్ చేసేసాను. ఇంకా టైం పడుతుంది అంటే పక్కన కూర్చొని మా తమ్ముడిని గెలుపుతా ఉన్నా. నాకు వాడిని విసిగించడం అంటే చాలా ఇష్టం. సో ఇంకా బ్యాంక్ పని అయ్యేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా లంచ్ టైమ్. సో ఆకలి అవుతుంది అనేసి ఇంకా మా తమ్ముడు ఒక హోటల్ చెప్తే అక్కడికి వెళ్ళి ఇంకా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. తక్కువ వస్తుందేమో అనుకొని ఇంకా మేము ఇద్దరం ఒక్కొక్క ప్లేట్ ఆర్డర్ పెట్టుకున్నాము. బట్ తీరా చూస్తే క్వాంటిటీ చాలా ఎక్కువ వచ్చింది. సో ఇంకా ఇద్దరికి ఫుల్ అయిపోయింది. సో ఇంత తినగలిగాము, అంత తినేసి ఇంకా మిగతాదంతా వదిలేసి వచ్చేసాము. అంత క్వాంటిటీ ఫుడ్ వస్తుందని తెలుసుంటే ఇద్దరం కలిసి 1/2 చేయించుకునేటోళ్ళం. ఫుడ్ వేస్ట్ అయిపోయింది. సో తినేసాం. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ షాప్.
షాప్ క్లోజ్ ఉండడం నేనైతే ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా. బట్ షాప్ తీసేశారంట ఆంటీకి హెల్త్ బాగాలేకపోయేసరికి. నేను మ్యారేజ్కి ముందు వచ్చాను ఒక 1-2 టైమ్స్. బట్ ఎన్నిసార్లు వచ్చినా కానీ అదేంటో కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం నాకు రూట్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇంకా అన్ని ఇల్లు సేమ్ ఉంటాయి కదా, సో ఏ గల్లీ నుంచి వెళ్ళాలో అస్సలు అర్థం కాదు. బట్ ఎలానో అలా వెళ్ళిపోయాము. సో వచ్చేసాం, ఇక్కడే బైక్ ఆపేసాము, మళ్ళీ తెలుస్తుంది కాబట్టి ఇంకా బైక్ సౌండ్కి తెలిసిపోతుంది కాబట్టి ఇక్కడే ఆపి ఇప్పుడు వెళ్తున్నాము. సో రండి చూపిస్తాను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము. తనకు అస్సలు తెలియదు, నేను అసలు హైదరాబాద్ వచ్చాననే తెలియదు తనకు. సో చూద్దాం రండి. తనని చాలా డేస్ తర్వాత కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, దాంతోపాటే కొంచెం నర్వస్గా కూడా ఉంది. నన్ను సడన్ గా చూసేసరికి ఇంకా అలానే స్టక్ అయిపోయింది. తర్వాత మళ్ళీ రియలైజ్ అయింది నేను వచ్చానని. అండ్ ఇంకా అలా చూడంగానే తన కళ్ళు అయితే చాలా రెడ్ గా అయిపోయింది. సో అదే చూపియమంటున్నాను మా తమ్ముడిని. బట్ స్టిల్ ఇంకా తను ఇంకా షాక్ లోనే ఉంది నేను నిజంగా వచ్చానా అని. సో ఇంకా నన్ను అడుగుతుంది, నువ్వు అసలు భూపాల్లో ఉండాలి కదా, ఇప్పుడు ఎట్లా వచ్చావి, అసలు ఎట్లా వచ్చేసావు అప్పుడే అనేసి అంటుంది. కావాలని నేను ఒక 2-3 డేస్ నుంచి తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ పక్కన సౌండ్స్ కి ఇంకా తెలిసిపోతుందేమో అనేసి. అండ్ ఆ చిన్న పాప తన ఒక్కగానొక్క కోడలు. అండ్ ఆంటీ నన్ను చూడంగానే అసలు ఎంత మంచిగా హగ్ చేసుకున్నారంటే చాలా షాక్ అయిపోయింది ఆంటీకి నేనంటే చాలా ఇష్టం. అండ్ నాకు కూడా ఆంటీ అంటే చాలా ఇష్టం అసలు. ఏడుస్తున్న శైలు. తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చేసాక నన్ను చూసుకుంటే ఏడుస్తుంది తను. బట్ నాకు కూడా ఏడుపు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకున్నా. తను ప్రజెంట్ ఇప్పుడు BSc నర్సింగ్ కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తుంది యశోదలో. సో ఇంకా డైలీ సరిగా తినకుండా వెళ్ళిపోతుందంట, అందుకే ఇంకా ఈరోజు ఇంట్లోనే ఉందని స్పెషల్ వండిందా అదేంటో చూపిస్తా. జొన్న రొట్టెలు అండ్ సడోయి. సో మేము ఇది బ్లడ్తో చేస్తారు, బట్ ఆంటీ స్పెషల్గా బ్లడ్ లేకుండా చేసింది. అంటే బ్లడ్ మంచిది కాదు హెల్త్కి అనేసి అట్లా చేసిందంట. ఆ దరిద్రం ఏంటంటే ఆఫ్టర్నూన్ ఇంకా ఫుల్ తినేసి వచ్చేసాము. బట్ ఇంటికి వచ్చాక ఆంటీ కూడా అస్సలు వదలకుండా పెట్టేసింది. నేనేంటంటే తనని చూసి మాట్లాడి కాసేపు వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ తను అస్సలు వదలలేదు. ఈరోజు ఎలాగైనా ఇక్కడ ఉండాల్సింది, ఇద్దరం కలిసి మూవీకి వెళ్దాం అనేసి ఇంకా అస్సలు వదలకుండా ఇంకా థియేటర్కి వెళ్ళిపోయాము మెరాయి మూవీ చూద్దామని. ఇంకా మా తమ్ముడు నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయిండు, వాడికి కొంచెం సిగ్గు అనిపిస్తుంది అనేసి ఇంకా వెళ్ళిపోయిండు వాడు. థియేటర్ అయితే సూపర్ ఉంది అసలు. మేము వెళ్ళేసరికి మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక 5 minutes లేట్గా వెళ్ళాం మేము. సో ఇంకా ఇంటర్వెల్ కాబట్టి ఇంకా స్నాక్స్ తీసుకుందామని వచ్చాము మేము. స్నాక్స్ పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ తీసుకున్నాము. అండ్ ఇట్ సైడ్ ఏమో డిన్నర్ కూడా ఉంది, అంటే పన్నీర్, చికెన్ కర్రీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అసలు ఎన్ని డేస్ అయిందో మేమిద్దరం ఇలా కలిసి మంచిగా ఇద్దరం కలిసి తినడము, మూవీకి రావడము. మూవీ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. బట్ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వైబ్ ఉంది బేబీ సాంగ్ రాలేదు. నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.